తీసుకోవాలని సూచించారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని, ఇది ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. రోడ్డుపై ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని, హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగించడం వంటి భద్రతా చర్యలను నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు. ప్రాణభద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రజల సహకారం అవసరమని ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా పేర్కొన్నారు. సందర్భంగా ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా మాట్లాడుతూ, పట్టణంలో చాలా మందికి లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా ప్రతి మహిళ అక్క చెల్లెలు కూడా లైసెన్స్ తీసుకొని వాహనాలు నడపాలని, లైసెన్స్ ఉండడం వల్ల మీకు భద్రతగా ఉంటుందని, సురక్షితంగా ఇంటికి వెళ్తారని, ప్రతి ఒక్కరు సహకరించి లైసెన్స్ పొంది వాహనాలు నడపాలని, లేని పక్షాన ట్రాఫిక్ పోలీస్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఎందుకంటే లైసెన్స్ లేదనుకోండి యాక్సిడెంట్ అయితే ఇబ్బంది పడతారు. ఓకేనా? దయచేసి లైసెన్స్ మీతో పాటు ఆధార్ కార్డు రూపాయలు పే చేస్తే ఆర్టీఓ ఆఫీసర్లు మా సిస్టర్ పెట్టినట్టు అమ్మా నమస్తే అమ్మా మీరు పెట్టినారు. ఏం ఆ విధంగా ఏం ప్రతి మహిళలు కూడా తర్వాత లైసెన్స్ లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు లైసెన్స్లో వాహన బుక్కుల ద్వారా ఫోన్లోనే మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే 5,000 రూపాయలు జరిమానా గురవుతారు. అలాగే లైసెన్స్ లేకుండా ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకో, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ, అప్పుడు ఆ డ్రైవర్కి ₹1 కూడా ఇన్సూరెన్స్ రాదు. దయచేసి మా జిల్లా ఎస్పీ సార్ గారు పదే పదే వాహనదారులకు అవగాహన కల్పించండి అని చెప్పడం జరిగింది. కాబట్టి మేము మా తోటి ప్రజలకు వాహనదారులకు వివరించడం జరిగింది. జై హింద్. బంధువులు రాని పోతాడు కింద పడిపోవడం, తల దుప్పడం. మన డాక్టర్ సింధుజా మేడం పోతుంటే కారు 2 వీలర్ తగిలించాడు. ఆమె తీసేది ట్రీట్మెంట్ తీసేది చనిపోయారు. హెల్మెట్ ఉందనుకోండి ఏం చెయ్యి కాలు తప్పితే 2-3 రోజుల్లో మళ్ళీ రీకవర్ కావచ్చు. అన్నా చెప్తా, స్టార్ట్ చేస్తాం. రానాయో ఆమా ఇదామా హ్యాషర్ రైట్ మాస్టర్ త్వరగా వాహనదారులకు మా ట్రాఫిక్ పోలీస్ శాఖ అందరికీ నమస్కారములు. మా జిల్లా ఎస్పీ సార్ గారు సునీల్ సేన్ సార్ గారు 2 వీలర్ నడిపే ప్రతి వ్యక్తి, మహిళ కానీ ముసలి వ్యక్తి కానీ ఎవరైనా బండి నడిపితే ఖచ్చితంగా లైసెన్స్ పెట్టుకోమని ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకంటే మొన్న ఒక అమ్మాయి బండి నడుపుతూ నూనెపల్లి కాడ ఒక పెద్ద ఆయన సైకిల్ పోతే యాక్సిడెంట్ చేశారు. అమ్మాయికి లైసెన్స్ లేదు, ఆ పెద్ద ఆయన యాక్సిడెంట్ చనిపోయాడు. కాబట్టి ఆ అమ్మాయికి కోర్టులో హాజరుపరిచాము. కోర్టు జడ్జి గారు కేసు పెండింగ్ పెట్టినారు. కాబట్టి లైసెన్సు ఉండింటే ఆ పాపను కోర్టులో హాజరుపరిచాము. సెక్షన్లోనే 40 నోటీస్ ఇచ్చి పంపించేవాళ్ళము. కాబట్టి దయచేసి మహిళలు ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ పెట్టుకోండి. మీ లైసెన్స్ అంటే మీరేం చేయాలంటే సెల్లో వాహన మిత్ర అని ఉంది. వాహన మిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకుంటే వాహన మిత్ర యాప్లో మీరే ₹300 పే చేసుకుంటే మీ స్లాట్ వస్తుంది. ఆ స్లాట్ తీసుకొని మీరు డైరెక్ట్గా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఆర్టీఓ ఆఫీస్లో 10 నిమిషాలు టెస్ట్ పెడతారు. మీ లైసెన్స్ ఎల్ఎల్ఆర్ అప్లై చేస్తారు, ఎల్ఎల్ఆర్ ఇచ్చి లైసెన్స్ ఇస్తారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమరి ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావాలి. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే రోడ్ యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకోవచ్చు. అలాగే ఎక్కడైనా కానీ మైనర్ పిల్లలకు బండి ఇవ్వద్దండి. మైనర్ పిల్లలు బండి ఇచ్చారనుకోండి, మైనర్ పిల్లోడు బండి నడిపితే చనిపోతే ఆ బండి ఓనరు వాళ్ళ ఫాదరా, వాళ్ళ బదరా, లేదంటే వాళ్ళ బదరా ఎవరున్నా కూడా జైలుకు పోతారు. కాబట్టి చట్టాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఆలోచించండి. మీ పిల్లలకు, మైనర్ పిల్లలకు భయం పెట్టండి. అలాగే ముఖ్యంగా మహిళలు టౌన్లో బండి నడిపేటప్పుడు కొద్దిగా స్లోగా వెళ్ళండి. ఆటో డ్రైవర్లు తర్వాత పెద్ద వెహికల్స్ తిరుగుతుంటాయి. ఆటో డ్రైవర్లు ర్యాష్గా పోతున్నారు. వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇచ్చాను. కాబట్టి దయచేసి మహిళలకు మా ట్రాఫిక్ పోలీసు వారు రిక్వెస్ట్ చేస్తున్నాం, జాగ్రత్తగా పోండి. అలాగే మహిళలు బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి టౌన్లో. ఎందుకంటే అమ్మా మీరంతా సెన్సిటివ్గా ఉంటారు. ఎందుకంటే చిన్న విషయాన్ని కూడా మీరు యాక్సిడెంట్ అయితే బాధపడతారు. బీపీ ఎక్కువ అయిపోయింది అనుకోండి మనిషి ప్రాణానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి లేడీస్ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి, హ్యాపీగా వెళ్ళండి. ఓకేనమ్మా? తర్వాత ఏమైనా మీకు ఇబ్బంది కలిగితే 112 ఫోన్ చేయండి. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ఇబ్బంది 112 చేసి అంబులెన్స్ వస్తుంది.
ఎవరు కూడా ఇబ్బంది లేదు. ఓకేనమ్మా, అందరికీ జై హే. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.